మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కమల పీఠాధిపతి శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి. గురుగారు, ఈ రోజులలో ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే చాలా మంది ఎక్కడికి వెళ్ళినా ఎంత సంతానం అని అడుగుతూ ఉంటారు. ఎవరికైతే సంతానం లేదో ఆ టైంలో వాళ్ళు ఒక చిన్నగా అయిపోతూ ఉంటారు. మరి సంతానం కలగాలంటే ఇప్పుడు ఐఎఫ్ అని అదని ఇదని ఏదేదో టెస్ట్ ట్యూబ్ బేబ్స్ అని వస్తున్నాయి. కానీ ప్రకృతి పరంగా మరి సంతానం కలగాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి మంత్రాలు జపించవచ్చు అంటారు? ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా తల్లి. ఇక్కడ పూర్ణత్వాన్ని అంటే పూర్ణత్వం కూడా పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకోవాలంటే మానవుడు సంతానవంతుడు కావాల్సిందే. అప్పుడే వాడు పరిపూర్ణ మానవుడు అవుతాడు. ఇక్కడ ప్రధాన కారణాలు, అసలు సంతానం అనేది కలగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వయస్సు. ఇప్పుడంతా పెళ్ళిళ్ళన్నీ కూడా అర్ధషష్ఠి పూర్తులు. 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి చేస్తారు కదా. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? 30లు 40ల మధ్యలో జరుగుతుంది. అంటే అర్ధషష్ఠి పూర్తులు జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే ఏ సమయంలో వివాహం చేసుకోవాలో ఆ సమయంలో వివాహం చేసుకోవాలి. అప్పుడే చక్కటి సంతానం కలుగుతుంది. ఇది ఒక ప్రధాన కారణం. ఇదంతా కూడా స్వయంకృత అపరాధాలు. మనం చేసే స్వయంకృత అపరాధాలు అవే. ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్లకి 18వ సంవత్సరం వచ్చిందంటే ఇక మనం కంగారు పడ్డం మొదలు పెట్టాలి పెళ్లి చేయాలని. మగపిల్లాడికి 21వ సంవత్సరం వచ్చిందంటే కంగారు పడాలి. 21 కంగారు పడాలి. ఆడపిల్లకి 18 నుంచి 21 మధ్యలో వివాహం అయిపోవాలి. మగపిల్లాడికి 21 నుంచి 25లోగా వివాహం అయిపోవాలి. అప్పుడే సంతానం సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే చిన్న ప్రశ్న వేస్తాను, మీకు అర్థమైపోతుంది. సీజన్ కంటే ముందు పళ్ళు వచ్చాయనుకోండి, అవి టేస్ట్ ఎట్లా ఉంటాయి? ఆ టేస్ట్ ఉండదు, వగరగా ఉంటాయి. తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత పళ్ళు వస్తే చప్పగా ఉంటాయి. సీజన్లో పండ్లు మధురంగా ఉంటాయి. అది ఏ సమయంలో వివాహం అవ్వాలి, ఏ సమయంలో సంతానం పొందాలి అనేది చూసుకుని మనం ప్రధానంగా చూసుకోవాలి. అందుచేత ఏంటంటే సత్సంతానము, ఆరోగ్యప్రదమైన సంతానము మరి మనం పొందాలంటే మాత్రము నేను చెప్పినటువంటి ఈ సమయాలు చాలా ప్రధానమైనటువంటి అన్నమాట. అవి అయ్యాయి కదా. ఇక జాతక రీత్యా, గోచార రీత్యా, దశ అంతర్దశ విదశల రీత్యా కూడా సంతానం ఆలస్యం అవ్వడానికి, సంతానం లేకపోవడానికి కూడా కారణం అవుతుంది. ఇందులో మనకి జాతక చక్రంలో దోషాలుంటే సంతానం కాకపోవచ్చు. చంద్రదోషం ఉన్నా సంతానం లేకపోవచ్చు. కుజదోషం ఉన్నా లేకపోవచ్చు. బుధదోషం ఉన్నా లేకపోవచ్చు. గురుదోషం ఉన్నా లేకపోవచ్చు. శుక్రదోషం ఉన్నా లేకపోవచ్చు. కాలసర్పదోషం ఉన్నా లేకపోవచ్చు. ఈ దోషాలు ఉంటే అవో. ఎందుకంటే కుజదోషం ఉంది అంటే, చంద్రదోషం ఉందనుకోండి, సంతానోత్పత్తి కణాలు యాక్టివేట్ కావు. చంద్రదోషం ఉంటే. కుజదోషం ఉందనుకోండి, దంపతుల యొక్క కలయిక అనేది ఉండదు, కొట్టుకుంటూనే ఉంటారు వీళ్ళు. బుధదోషం ఉందనుకోండి, వంధ్యత్వము, ఆ కణాలు చచ్చిపోయి ఉంటాయి. ఇక గురుదోషం ఉందనుకోండి, వృద్ధి ఉండదు, పిల్లలు అనేది వృద్ధి ఉండదు. ఇక శుక్రదోషం ఉందనుకోండి, దాంపత్య సౌఖ్యం ఉండదు. కాలసర్పదోషం ఉందనుకోండి, ఏమీ ఉండదు. అంత భయంకరమైన దోషాలు పీడిస్తాయి. అంచేత జాతకము, గోచారము, దశ అంతర్దశ విదశలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి సంతానం విషయంలో. ఇక తర్వాత అదేవిధంగా వ్యాధులు, ఏమైనా దీర్ఘకాలికమైన కొన్ని వ్యాధుల వలన సంతానం అనేది కలగకపోవచ్చు. తర్వాత కొన్ని రకాలైన యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగినందువల్ల కూడా సంతానం లేకపోవచ్చు. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ సంతానం అనేది కలుగుతుంది. భారతదేశంలో అదృష్టం ఏంటంటే సంతానానికి లోటు ఉండదు.
సంతానం చక్కగా కలుగుతుంది. కానీ సత్సంతానం అనేది ప్రధానం. ఏ సమయంలో దంపతులు కలిస్తే సత్సంతానం కలుగుతుందంటే దంపతులు కలిసే సమయాన్ని కూడా మన ఋషులు సూచించారు. మనకి అర్ధరాత్రి 1 గంట దగ్గర నుండి 3 గంటల మధ్యలో గర్భం నిలిస్తే ఉత్తమమైన సంతానాన్ని పొందుతారు. పగటి కాలంలో సంతానం మంచిది కదా, రాక్షసులే పుడతారు. పగటి కాలంలో గర్భం నిలిచిందని కూడా రాక్షసులే పుడతారు. అందుచేత మిగిలిన ఇతరత్ర సమయాలను బట్టి అనారోగ్యవంతులు, అపకీర్తివంతులు, తర్వాత ఈ రకరకాల సమస్యలతో అంగవైకల్యంతో ఉండేవాళ్ళు ఇట్లా పుట్టడం జరుగుతుంది. ఈ శ్రేష్టమైన సమయం ఏది అంటే ఇదే. పౌర్ణమి ముందు గర్భం నిలిస్తే అబ్బాయి, అమావాస్య ముందు గర్భం నిలిస్తే అమ్మాయి పుడతారు. ఇవి ప్రధానమైనటువంటి విషయాలు. అయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనల్ని ఉద్ధరించేటువంటి పిల్లల్ని మనం కనాలి అనేది చూసుకోవాలి. అందుచేత ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ముందు వెళితే చక్కటి పండంటి బిడ్డల్ని మనం పొందగలుగుతాము. అందుచేత ఇవి ప్రధానమైన విషయాలు అన్నమాట. అయితే ఇక్కడ దోషాన్ని బట్టి ఏ సాధన చెయ్యాలి అనేది ఉంటుంది. కాలసర్ప దోషం ఉంటే ఒకలాగా సంతానం కోసం ప్రయత్నం చేయాలి. చంద్రదోషం ఉంటే ఒక విధంగా, కుజదోషం ఉంటే ఒక విధంగా, బుధదోషం ఉంటే కనుక ఒక విధంగా, గురుదోషం ఉంటే కనుక ఒక విధంగా, శుక్రదోషం ఉండడం వల్ల ఒక విధంగా. సంతానం కలగడం సామాన్య విషయం కాదు, భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహంతోనే సంతానం కలుగుతుంది. అందుచేత ఏ దోషాన్ని బట్టి ఆ సంతానం కలగలేదో గ్రహించాలి ఫస్ట్. అటు శారీరక పరంగా ఏమన్నా తేడా ఉందా, లేదంటే మానసిక పరమైన రుగ్మతల వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా, గ్రహాల వల్ల ఇబ్బంది అవుతుందా, వయసు వల్ల ఇబ్బంది అవుతుందా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సాధన చేస్తే సత్ఫలితం కలుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుసుకుని కనుక సాధన చేసినట్లయితే సత్ఫలితాలు సాధించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మంత్రోపాసన చాలా ప్రధానం. పూర్వం అన్ని కూడా మంత్రాల మీద నడిచేదాం, అన్ని వదిలేశారంతా. మంత్రాల చింతకాయల రాళ్ళతో ఈ పిచ్చి పిచ్చి వాగుళ్ళు అన్నీ విని బుర్ర చెడుపుకొని మొత్తం మంత్ర సాధన అనేది మానేశారు. వివాహం జరిగేటప్పుడు పురోహితుడు ఏం చేస్తాడంటే పెండ్లి కొడుక్కి శివ పంచాక్షరి మహామంత్రం, పెళ్లి కూతురికి గౌరీ పంచాక్షరి మహామంత్రం ఇస్తారు. ఈ మహామంత్ర సాధనతో అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అవి ఇవ్వకనే వీళ్ళు నెల రోజులు తిరగకుండానే విడాకులు పుచ్చుకోవడాలు, 6 నెలలు తిరగకుండానే విడిపోవడాలు, సంవత్సరం తిరగకుండానే గొడవలు ఆడుకొని చెప్పలేకపోతాం. సంతానం లేకపోవడము, సంతానం దక్కకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అందుచేత ఇవి ప్రధానమైనటువంటి విషయాలు. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగాలి. వివాహం అయిన తర్వాత సంవత్సరంలోగా సంతానం కలగకపోతే ఎందుకు కలగలేదు అనేది ఖచ్చితంగా అన్వేషణ ప్రారంభించాల్సిందే. అందుచేత సంవత్సరంలోగా ప్రకృతి సహజంగా ప్రయత్నం చేసినప్పుడు సంతానం కలగలేదంటే మాత్రము వెంటనే మనం కొంచెం తొందరపడి ఒకసారి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గరే చూపించుకొని తత్సంబంధమైనటువంటి ఉపాసనల ద్వారా సత్సంతానాన్ని పొందవచ్చు. మరి గురుగారు ఈ దోషాలన్నీ పోవాలంటే ఒక మంత్రం కూడా తెలియజేయండి. హనుమ ప్రధానంగా సంతానాన్ని కలిగించాలన్నా, కలిగిన సంతానాన్ని రక్షించాలన్నా ఒక అద్భుతమైన అమ్మవారు ఉన్నారు. ఆదిపరాశక్తి సృష్టి కార్యం చేసి తన నుండి అనేక శక్తుల్ని ఆవిర్భవింపజేసి తన యొక్క అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తూ సంతానాన్ని కలగజేయడం కోసం, కలిగిన సంతానాన్ని రక్షించడం కోసం ఒక అమ్మవారిని నియమించింది. ఆవిడే మూల ప్రకృతి యొక్క 6వ అంశంలో అవతరించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రియ భార్య అయినటువంటి దేవసేనాదేవి అయినటువంటి షష్ఠీదేవి. ఈవిడ షష్ఠీదేవి అంటారు.
ఈ షష్ఠీదేవికి సంబంధించినటువంటి పురాణ గాథ దేవీ భాగవతంలో మనకు కనబడుతుంది. విశేషంగా షష్ఠికి కూడా పూజలు చేస్తుంటారు. చేస్తారు. అవునమ్మా. ఈ యొక్క షష్ఠీ మహామంత్రాన్ని 1,00,000 పర్యాయాలు జపం చేస్తే భర్త 1,00,000, భార్య 1,00,000, ఎంతటి గొడ్రాలైనా సరే సంతానవంతురాలు అవుతుంది. అంత శక్తి ఈ యొక్క మహామంత్రానికి ఉంటుంది. ఈ మంత్ర సాధన కూడా చేసిన సంతానం కలగకపోతే ముక్కామలు వచ్చేయటమే, పీఠానికి వచ్చేసేయడం, అంతకంటగా ఏం లేదు. అంటే ఎక్కువ దోషాలు ఉన్నట్లు లెక్క. దాన్ని ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసి ఏ మంత్ర సాధన చేయొచ్చు, లేదంటే ఏదైనా అభిషేకం చేయాల్సి వస్తుందా, నాగప్రతిష్ఠ అవసరం అవుతుందా, లేకపోతే ఏదైనా హోమం చేయాల్సి వస్తుందంటే అప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ముందు మాత్రం ఈ సాధన చేయడం ద్వారా మనం ఫలితాలు పొందవచ్చు. ఆ మహామంత్రం చెప్తున్నానమ్మా. ఇది చెప్పడం కాదు, ఉపదేశంగానే భావించి చేసుకోవడం మంచిది. మళ్ళీ ఉపదేశం కోసం మళ్ళీ వెళ్ళి 10,000, 25,000 తగలేసుకోక్కర్లేదు. అని ఇది ఉపదేశంగా భావించండి. ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహ. ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహ. ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహ. ఇదే మహామంత్రం. ఈ మహామంత్రం ఏదో పురాణాల్లో చెప్పడం కాదు, నేను ప్రత్యక్షంగా ఉపాసించి నేను సత్ఫలితాలు సాధించుకున్నాను. నాకు 18వ సంవత్సరంలోనే అమ్మవారు లభించడంతో అందరూ ఏవో అనేసేవాడు అనమాట. ఏంటి రకరకాల నిందలు వేసేస్తారు కదా. ఈ అబ్బాయి పెళ్లి చేసుకోడు, పెళ్లి చేసుకున్న కాపురం చేయడు, కాపురం చేసిన పిల్లలు పుట్టరు, ఇలా మొదలుపెట్టేశారు జనాలంతా. అయితే నేనేం చేశానంటే పెళ్ళి అయిన వెంటనే అమ్మవారి నమస్కారం చేస్తుంది. తల్లి, షష్ఠీదేవి ఎప్పుడో ప్రియవ్రతుడికి సంతానాన్ని ఇవ్వడం కాదు, ఇదే నెల గర్భం నిలవాలి, ఫలానా మాసము, పలానా పక్షము, పలానా తిథి, పలానా వారము, పలానా నక్షత్రము, పలానా పాదములో అబ్బాయి ఈ లక్షణాలతో పుట్టాలి. పుడితే నేను నిత్యము నిన్ను ఉపాసిస్తూ నీ యొక్క వ్రతాన్ని, నీ యొక్క మహాయాగాన్ని బహుళ ప్రచారం చేస్తాను తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాను. అదే నెల గర్భం నిలిచింది. నేను పెట్టిన ముహూర్తానికి నాకు అబ్బాయి పుట్టాడు, అలాగే పాప పుట్టింది, అలాగే చిన్నబాబు పుట్టాడు, అలాగే మనవలు పుడుతున్నారు. అంత మహిమ ఈ షష్ఠీదేవికి ఉంది. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన మంత్రాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి జపించాలంటారా? విడివిడిగా చేయొచ్చు, ఒక్కొక్కరు 1,00,000 పూర్తి చేయాలి. ఏమైనా నియమాలు ఉంటాయా గురుగారు ఈ మంత్రం జపించినప్పుడు? నేను ప్రారంభం నుంచి చెప్తున్నానమ్మా, జపం చేయడమే నియమం. అక్కర్లేనివి ఎక్కువ చెప్పి కావాల్సినవి తగ్గించేస్తున్నారు. అంచేది అక్కర్లేనివి ఎందుకమ్మా, కావాల్సినవే కావాలి. ఇప్పుడు చూడండి, ఇక రకరకాల నియమాలు చెప్పేస్తారు. ఈ బట్టలు ఆరేసుకోవడంతో సగం పోతుంది, అలాంటి వస్తువు కడుక్కోవడంతో సగం పోతుంది, కూర్చునేసరికి ఇంకా ఆకలి మొదలవుతుంది, మంత్రాలు తక్కువ తొప్పర్లు ఎక్కువ అన్నట్టుగా, పూజ తక్కువ ఈ పని ఎక్కువ అన్నట్టు. గురుగారు, మరి ఈ మంత్రాన్ని సాయంత్రం జపించవచ్చా? మళ్ళీ ఎప్పుడు మీ ఇష్టం నాన్న, ఎప్పుడైనా జపం చేస్తాం. రాత్రిపూట మంచిది, లేదంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.